సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. కొండనాలికి ముందేస్తే ఉన్ననాలికి ఊడిందన్నట్టుగా కొన్ని నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదు. అయితే ఇప్పుడు దేశంలో ఒక కొత్త నిర్ణయం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం హోంశాఖ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. దాని ప్రకారం రాజ్ భవన్ల పేర్లన్నీ కూడా మారుతున్నాయి, లోక్ భవన్లుగా మారుస్తున్నారు. సో అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? అసలు గవర్నర్ల వ్యవస్థే వద్దు అని చెప్పినటువంటి బీజేపీ ఆ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న దిశగా చర్యలు తీసుకుంటుందా, లేదా ప్రజా అవసరాలని అర్థం చేసుకోకుండా ఇలాంటి కొత్త నిర్ణయాలు తీసుకుంటుందా అనేటువంటి సంకేతాలు, సందేహాలు కూడా వస్తున్నాయి. రాజ్ భవన్లుగా మార్చాలనేటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ దేశవ్యాప్తంగా అన్ని రాజ్ భవన్లకి వెళ్ళింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్ భవన్ పేరుని లోక్ భవన్గా మార్చున్నారు. కొన్ని చోట్ల రాజ్ నివాస్ అనేటువంటి పేరు ఉంది, అక్కడ లోక్ నివాస్ కింద పేరు మారుస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సర్క్యులర్ అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలకి, చీఫ్ సెక్రటరీలకి పంపించినటువంటి నోట్ ఇది. ఇందులో రీనేమింగ్ రాజ్ భవన్ యాజ్ లోక్ భవన్ and Raj Niwas as Lok Niwas as per recommendations made during Conference of Governors 2024. Conference of Governors లో ఈ నిర్ణయం తీసుకున్నారంట. I am directed to say Conference of Governors 2024 it was suggested to rename Raj Bhavan as Lok Bhavan. The word Raj Bhavan smacks of colonialism. Accordingly, it is requested that the office of governor and offices of lieutenant governors may be renamed as Lok Bhavan అండ్ లోక్ నివాస్. సో ఇది నిర్ణయం. అసలు కలోనియలిజం వాసనలకి ప్రత్యేకంగా ఉండేదే గవర్నర్ల వ్యవస్థ అనేటువంటి విమర్శ ఉంది. కానీ పేరు మార్చి సంతృప్తి పడుతున్నారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా వివిధ రాష్ట్రాల్లో ఈ పేరు మార్చడం అనేటువంటి ప్రక్రియ ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ పేరు మార్పు అనేది జరగబోతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ఈ బోర్డులన్నీ కూడా రిమూవ్ చేసి, ఇది కేరళ గవర్నర్ ఆఫీస్కి సంబంధించినటువంటి బోర్డు, సో ఇది రిమూవ్ చేసి వాళ్ళు పూర్తిగా లోక్ భవన్ అనేటువంటి పేరు పెట్టబోతున్నారు. మొదటి నుంచి కూడా ఒక చర్చ జరుగుతుంది దేశంలో. గవర్నర్ల వ్యవస్థ ఇది కేవలంగా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇన్ఫార్మర్ల వ్యవస్థ అనే విమర్శ ఉంది. ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్, ఇప్పుడు కాశ్మీర్లో కూడా మనం చూస్తున్నాం లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ గవర్నెన్స్, ఈ రెండింటి మధ్య ఒక సంక్షోభిత స్థితి ఉంటుంది. కానీ కేవలం రాజ్ అనేటువంటి పేరు తీసేసి రాజ్ భవన్ని లోక్ భవన్ అంటే ప్రజాభవన్, మన తెలుగులో చెప్పాలంటే ప్రజాభవన్ అంటే ఇప్పుడు రాజ్యసభని లోక్సభ చేస్తారా అనే సందేహం కూడా అందరికీ వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు గవర్నర్లు, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకి కూడా సర్క్యులర్ పంపించింది. కాబట్టి ఈ బోర్డులు వీకేటువంటి ప్రక్రియ, పేర్లు మార్చేటువంటి ప్రక్రియని చేపట్టారు. దీనివల్ల ఎంత ప్రయోజనం జరుగుతుందో తెలియదు. కానీ ఇది కలోనియలిజంకి అంటే నిరంకుశ రాజకీయ విధానాలకి లేదా సామ్రాజ్యవాదానికి ప్రత్యేక దానికి చెక్ పెట్టేసినట్టు అవుద్ది ఈ పేరు మారిస్తే అనుకుంటే. అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని చోట్ల కూడా రాజ్ భవన్ పేర్లన్నీ లోక్ భవన్లుగా, లోక్ నివాసులుగా మారిపోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.